సో hello guys, welcome back to my channel. This is Alchik. How are you all? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే, సో గైస్ ఐమ్ రియల్లీ సారీ గైస్, నేను ఎందుకు ఇలా చేస్తున్నా వీడియోస్ అంటే, సో నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నేను ఇలా చేస్తున్నా. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గైస్ నాకు. ఏంటి అంటే చెప్తా వినండి. సో నా హెల్మెట్ ఉంది కదా, కెమెరా హెల్మెట్, అంటే లైక్ నేను మోటో బ్లాగ్ చేసే హెల్మెట్. సో ఆ హెల్మెట్ ద్వారా నాకు ఏంటంటే చిన్నగా వేడిగులు తయారవుతున్నాయి ఈ పార్ట్ లో. అంటే ఇక్కడికి గాలి వెళ్ళదు కదా గైస్, అంటే లైక్ ఎయిర్ వెళ్ళదు కదా. సో ఆ హెల్మెట్ ఏంటంటే టోటల్ ఫుల్ కవర్ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు నేను గుడ్డ వేస్తాను, అంటే లైక్ స్వెట్ కి ఆ గుడ్డ వేస్తా, అదే క్లాత్ ఉంటుంది మాస్క్ లాంటిది, అది వేస్తా. సో ఏమవుతుందంటే ఇంకా ఆ వేడి ఉండి ఆ స్వెట్ అదే చెమట పట్టి ఇంకా సో అలానే ఉండి కుండలా తయారవుతున్నాయి. సో లాస్ట్ వీక్ అలానే తయారయ్యాయి అనమాట నాకు. సో అందుకే నేను మోటార్ బ్లాగ్ అయితే స్టాప్ చేశాను అనమాట. సో నన్ను ఒకరిని అడిగితే నువ్వు వెంటనే చేయకు ఇంకా అని చెప్పారు, హెల్మెట్ పెట్టుకోక అన్నారు. సో అది కష్టం. సో ఆల్టర్నేట్ గా నా దగ్గర ఇంకొక హెల్మెట్ ఉంది. సో నార్మల్ హెల్మెట్, అది అంత ఒత్తిడే ఉండదు. సో దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఓకే, సో ఈ సోది అంట ఎందుకు, ఇంకా నెక్స్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. టోటల్ గా 1 week ఎర్నింగ్ గైస్. సో ఆ 1 week ఎర్నింగ్ టోటల్ ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఎర్నింగ్ వచ్చింది అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు సాటర్డే 24th August, ఆ రోజు సాటర్డే నాకైతే చాలా ఘోరంగా ఏంటంటే నా ఐడియా అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే లైక్ ర్యాపిడో నుంచి సస్పెండ్ అయిపోయింది. ఎందుకు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. సో ఊబర్ లో స్టార్ట్ చేస్తా డైరెక్ట్ గా. సో ఊబర్ లో ఈరోజు -30 రూపీస్ పడి చూడండి. అండ్ ఈరోజు ఒకసారి బాగానే ఉన్నట్టుంది. ఈ వీక్ ఎర్నింగ్, లాస్ట్ వీక్ ఎర్నింగ్ వెళ్ళాలి మనం. సో లాస్ట్ వీక్ 24th చూడండి, 24th August సాటర్డే, 24th August సాటర్డే 233 రూపీస్ అయింది. 233 రూపీస్ ప్లస్. అండ్ నెక్స్ట్ వీక్ టోటల్ ఎర్నింగ్. సో ఈ రోజు మండే రోజు నాకు ఆర్డర్ లేదు చూడండి. మండే రోజు మీరు చెక్ చేయండి. ఆ రోజు మండే రోజు నాకు అసలు ఆర్డర్లే పడలేదు అనమాట. చెప్తా గైస్ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమైందంటే. ఆ రోజు గైస్ నాకు లిటరల్ గా దళిద్రం ఎలా ఉందంటే, దళిద్రం పెట్టింది నాకు. అసలు ఆర్డర్స్ రావు అసలు ఆర్డర్స్ రావు. ఎందుకు రావు అంటే ఐడీలు అన్ని కింద పడిపోయినాయి. ఏమో తెలియదు గైస్, కస్టమర్ క్యాన్సిల్ చేస్తున్నారు, లేదంటే నాకే దళిద్రం ఉందో తెలియదు. కానీ ఆటోమేటిక్ గా అన్ని ఆర్డర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్కి వెళ్ళే లోపే క్యాన్సిల్ చేసేస్తున్నారు. సో అది ఏమవుతుంది అంటే ఐడి కింద డౌన్ అయిపోతుంది. సో ఆర్డర్స్ రావు. ర్యాపిడో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఐడి ఏదేమంటారు ప్రిఫరెన్స్ ఇస్తాడు, పర్ఫార్మెన్స్ చూసి ఇస్తాడు. సో ఆయన ఎలా మళ్ళీ ఎలా ఇప్పుడు కొత్తగా పూల్ ఆర్డర్ వచ్చింది. పూల్ ఆర్డర్ అంటే మీకు తెలుసు, అంటే లైక్ ఏదైనా మీరు పార్సల్ వెళ్ళేటప్పుడు సో ఆల్టర్నేట్ గా ట్యాక్స్ రేట్ వేస్తాడు అనమాట మీకు. సో ఇది వచ్చింది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆర్డర్స్ అయితే సరిగ్గా రావట్లేదు. సో లాస్ట్ వీక్ అంటే చాలా ఘోరంగా ఉంది ఎర్నింగ్స్. సో అసలు టోటల్ ఎన్ని డేస్ అంటే నేను ఇప్పటి వరకు డే 7 వరకు చేశా. సో డే 8, డే 9, డే 10, డే 11, డే 12, డే 13th డే వరకు చేశా. టోటల్ గా 7 days అండ్ అవి 13th డే వరకు, అంటే లైక్ 13th డే వరకు అయితే చేసేది చూడండి గ్యాస్. నేను ఇప్పుడు 7 days లో ఊబర్లో మనకు టోటల్ గా 1,948 రూపీస్ అయిందండి. 1,948 రూపీస్, 1945 రూపాయలు. సో నెక్స్ట్ అయితే ఓలాకి వెళ్ళిపోదాం మనం. ర్యాపిడో లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా ఘోరం ఉంది. డేటా ఆన్ చేయాలంటాడు పెద్ద డిస్మిస్. ఓకే ఎర్నింగ్స్ వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. ఎర్నింగ్ హిస్టరీ ఓకేనా గైస్. సో ర్యాపిడోలో అయితే నాకు 24th August రోజు ఏం ఎర్నింగ్స్ లేవన్నమాట. సో డైరెక్ట్ గా మనం 19th August నుంచి 1st September వరకు వచ్చేసాం ఇంకా. సో టోటల్ గా 19th August నుంచి 1st September వరకు మన ఎర్నింగ్స్ ఓలాలో 291 రూపీస్ అంతే. 291 రూపీస్ జస్ట్ 1 week ఎర్నింగ్ లో. అది 3 days చేశాను అనమాట. ఇంకా మిగతా డేస్ ఓలా అసలు ఆన్ చేయలేదు. ఓలా అసలు ఆర్డర్స్ రావట్లేదు గైస్. రేట్ కార్డ్ అంటే చాలా ఘోరంగా పడిపోయింది ఓలాలో, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో ఇది ఊబర్ ఎర్నింగ్ 291 రూపీస్ ఓలా. అండ్ మనం నెక్స్ట్ ర్యాపిడోకి వెళ్తాం డైరెక్ట్ గా. సోది లేకుండా డైరెక్ట్ గా ర్యాపిడోకి వెళ్ళిపోదాం. ఓకేనా.
ఆగస్ట్ 24th ఆగస్ట్ నుంచి 24th ఆగస్ట్ నుంచి 31st వరకు 24th ఆగస్ట్ ర్యాపిడో వచ్చేసి మన ఎర్నింగ్. ఇది వీక్లీ వ్యూ ఇస్తలేడు గైస్ ర్యాపిడోలో. సో మనం అన్ని కౌంట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ 170 167 ప్లస్ అండ్ నెక్స్ట్ డేనే సాటర్డే, నెక్స్ట్ డేనే సండే నేను ఆన్ చేయలే. అండ్ నెక్స్ట్ డే మండే చూడండి, మండే టోటల్గా ఎంత వచ్చింది చూడండి ఎర్నింగ్స్. మండే టోటల్గా మనకు 493 రూపీస్. మండే మనకు టోటల్గా 493 రూపీస్ అయితే ఎర్నింగ్ చూడండి. సో నెక్స్ట్ డే ట్యూస్డే ప్లస్ 348 ప్లస్ ప్లస్ అండ్ నెక్స్ట్ డే 685 రూపీస్ 685 రూపీస్ ప్లస్ 615 రూపీస్ 30 ఆగస్ట్ ఏం లేదు. ఇంకా 31 ఆగస్ట్ ఏం లేదు ఆ రోజు. 31 ఆగస్ట్ 290. సో టోటల్ గా మనకు వచ్చిన ఎర్నింగ్ ర్యాపిడోలో 1 వీక్ సాటర్డే నుంచి సాటర్డే వరకు 2517 రూపీస్ చూడండి. ఓకేనా? సో చెప్తా గైస్, 24th ఆగస్ట్ ఏమైందంటే నా ర్యాపిడో ఐడి సస్పెండ్ అయింది. స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూసుకోండి. ఎందుకైందంటే నేనంట కస్టమర్స్ ఆర్డర్స్ అంటే క్యాన్సిల్ చేసుకుని ఆఫ్లైన్ లో తీసుకెళ్తున్నానంట. సో అది రీజన్ చెప్పాడు. అసలు నాకు అవసరమే లేదు గైస్, ఎందుకంటే నా రేట్ కార్డు 10 రూపీస్ పర్ కిలోమీటర్. సో నాకు ఎటువంటి కమిషన్ ఉండదు. సో మీకు తెలుసు నాకు ఎటువంటి కమిషన్ ఉండదు, నాకు 10 రూపీస్ రేట్ కార్డు. సో నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఏదో రీజన్ చెప్పి నన్ను సస్పెండ్ చేశాడు, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ ఓపెన్ చేయింది, లేదంటే నేను ఇంకా అదేమంటారు ఆఫీస్కి వెళ్ళి అంతా చేద్దాం అనుకున్నానంటే. సో ఇది సో ర్యాపిడోలో 2517 రూపీస్ అండ్ ఊబర్లో 1948 రూపీస్ అండ్ ఓలాలో 291 రూపీస్. ఇది గైస్ ఓవరాల్ గా మన ఎర్నింగ్స్ 1 వీక్ లో 7 డేస్ కి. లాస్ట్ వీక్ చూడండి ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం గైస్, లిటరల్లీ చెప్తున్నా, చాలా అంటే చాలా ఘోరం ఎర్నింగ్స్ మనవి. అండ్ లాగిన్ అవర్స్ కూడా ఎక్కువ ఉంది. అండ్ సస్పెండ్ అయిన రోజు నేను చేయలే అనమాట. యాక్చువల్లీ ఇక సస్పెండ్ అయిందంటేనే బంద్ చేసుకుని వచ్చేసాయి ఇంకా. సో ఆ రోజు అయితే ఎటువంటి ఎర్నింగ్స్ లేవు ఇంకా, అంతే ఇంకా ఎర్నింగ్స్. సో ఇది ఓవరాల్ ఎర్నింగ్స్. మీకు డే కావాలంటే స్క్రీన్ షాట్ పెడతాను మీకు, లేదంటే స్క్రీన్ రికార్డ్ పెట్టాను కదా, సో మీకు సైడ్ పెట్టేస్తా. సో మీరు అన్ని చూసుకోండి. అండ్ గైస్ ఈ వీక్ అంటే లాస్ట్ వీక్ ఎర్నింగ్ కాబట్టి ఈ వీక్ కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్, అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోకండి ఇంకా. ఎందుకంటే నా ప్రాబ్లం ఇది. సో ఈ ప్రాబ్లం వల్ల నేను మొత్తం ఆగిపోతున్నా ఇంకా, అదే ఫోటో బ్లాగ్ చేయడానికి. సో ఎప్పుడైతే క్యూర్ అయింది, చిన్న 2-3 గులాలు ఉన్నాయంటే, సో అది కూడా క్యూర్ అయిపోతాయి, అది కూడా తగ్గిపోతాయి. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూగా చేసేద్దాం ఫోటో బ్లాగ్ పెట్టుకొని. అప్పుడు యాక్చువల్లీ ఏమైందంటే అప్పుడు ఎండలు ఫుల్ కొట్టాయి కదా, ఇప్పుడు వాన వచ్చిందండి, అప్పుడైతే ఎండ ఫుల్ కొట్టింది. సో అందువల్ల అట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను వానలో ఒకసారి పెట్టుకుని ట్రై చేశాను అనమాట. యాక్చువల్లీ పెట్టుకుని ట్రై చేస్తే ఏమవుతుందంటే పెయిన్ వస్తున్నాయి. అండ్ రెయిన్ కోట్ వేసుకుంటాం కాబట్టి రెయిన్ కోట్ మళ్ళీ ఒక లేయర్ ఎక్స్ట్రా అవుతుంది. సో మాస్క్ మళ్ళీ రెయిన్ కోట్ ఒక లేయర్ ఎక్స్ట్రా. సో హెల్మెట్ ఇట్లా ఒత్తుతుంది అనమాట, నా తలని ఇట్లా గట్టి వస్తుంది. సో ఏమవుతుందంటే ఇంకా అది అందులో నుంచి వైట్ గా కొంచెం దాన్ని ఏమంటారు, వైట్ ని ఏమంటారు అబ్బా దాన్ని, చీమ. ఎగ్జాక్ట్లీ మా భాషలో అయితే చీమ అంటాం. సో చీమ లాంటిది వస్తుంది. సో అది అలానే ఇన్ఫెక్షన్ అయ్యి పెద్దగా ఉంటాయి. సో మళ్ళీ పెద్దగా అవుతుంది. సో మీకు కూడా ఇలా అవుతా ఉంటే కొంచెం హెల్మెట్ మార్చేసేయండి ఇలా మీకు కూడా అవుతా ఉంటే. సో ఇది గైస్ నేను చెప్పేది వీడియోస్ లో. సో అంతే గైస్. అండ్ ఇది మన ఎర్నింగ్స్. అండ్ టోటల్ గా నేను కిలోమీటర్స్ లెక్క వేసుకోలేదు డైలీ ఒక 120, డైలీ ఒక లేదు 120 కూడా లేదు. ఓవరాల్ గా తిరిగింటే ఒక 400 కిలోమీటర్స్ లోపలే తిరిగింటా, ఎందుకంటే చూసుకోండి రీడింగ్ ఏ ఉంటుంది కదా. అండ్ సాటర్డే రోజు పెట్రోల్ వేయించిన, అండ్ అదే పెట్రోల్ మండే రోజు కొట్టించిన. అండ్ మండే 2 days అంటే 250, 2 days కి 250. అండ్ నెక్స్ట్ డే టోటల్ గా ఓవరాల్ గా నాకైతే ఒక 1000 రూపీస్ పెట్రోల్ పెట్టదు అంతే. 1000 రూపీస్ కూడా పోయలేదు, ఓకే మాక్సిమం పోయితే 1000 రూపీస్ పెట్రోల్ పెట్టదు గైస్. సో 1000 రూపీస్ పెట్రోల్ పోగా మనకు వచ్చింది ఎర్నింగ్. నేను రౌండ్ ఫిగర్ వేసుకుంటున్నాను మీకు, 3,965 రూపీస్ చూడండి. చాలా అంటే చాలా దూరం పోయా, మామూలు ఇంకా. ప్రజెంట్ మన టైం బాగలేదు అనమాట. సో పోవాల్సిందే ఇంకా, మనకు తప్పదు. సో ఇది గైస్ సెట్ కూడా వస్తుంది అంతేగా. సో
ఇది గైస్ నెక్స్ట్ వీడియో కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.